హాయ్ నానా యోగి. హాయ్. మనము సౌండ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. లాస్ట్ సెషన్లో సౌండ్ పొల్యూషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ అండ్ మెథడ్స్ టు రెడ్యూస్ ద సౌండ్ పొల్యూషన్ చూసాము. ఓకేనా? గవర్నమెంట్ ఏవేవి ఇనిషియేషన్స్ తీసుకోవాలి, బైసైకిల్స్ యూస్ చేయాలి, ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకోవాలి, అండ్ థిక్ కర్టెన్స్ యూస్ చేయాలి, సైలెన్సర్స్ వాడాలి, పొల్యూషన్ చెక్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము ఇప్పటివరకు మనం సౌండ్ చాప్టర్లో ఏమేమి నేర్చుకున్నాము అనేది ఒక ఓవర్వ్యూ చూద్దాము. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ సెషన్ 1 సౌండ్ ఏం చెప్పుకున్నాము. ఫస్ట్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ అని చెప్పాము. ఓకే, ఓకే, నెక్స్ట్ సౌండ్ హ్యాస్ ఎనర్జీ అని కూడా చెప్పాము. ఫోన్ అండ్ షుగర్ క్రిస్టల్స్ యాక్టివిటీ గుర్తుంది కదా. ఇంకా ఇయర్ డ్రమ్ గురించి కూడా నేర్చుకున్నాము, డిస్కస్ చేసాం. ఓకే, సౌండ్ హ్యాస్ ఎనర్జీ అని చెప్పాము. ఆ తర్వాత సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి వోకల్ కార్డ్స్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. వాట్ ఈజ్ సౌండ్ అని నేర్చుకున్నాం. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ బై వాయిస్ బాక్స్ చూసాం. లారింగ్స్. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల ఏం చూసాము. సౌండ్ కెన్ ప్రాపగేట్ త్రూ మ్యాటర్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, ఇంకేం చూసాము. లౌడ్నెస్, ష్రిల్నెస్, యాంప్లిట్యూడ్ అంటే ఏంటో చూసాము, లో యాంప్లిట్యూడ్ అవి చూసాము. సౌండ్ ట్రావెల్స్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని నేర్చుకున్నాము. అండ్ సౌండ్ ఇది ఒక మీడియం, బట్ సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. ఇంకా యాంప్లిట్యూడ్ అంటే ఏంటో చూసాము. ఏంటి యాంప్లిట్యూడ్? ద మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ ఎనీ వైబ్రేషన్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఇంకా లౌడ్నెస్ అండ్ ఫీబుల్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈజ్ డిసైడెడ్ బై ద యాంప్లిట్యూడ్ అనేది కూడా చూసాము. Loudness and feebleness. Next, intensity of sound is in decibels. Decibel denoted as dB. Intensity of sound in decibels. తర్వాత ఆడియో రేంజ్, ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ కూడా చూసాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏమని చెప్పాము? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ per second is called frequency. Units ఏంటి? Hertz. ఓకే, అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇన్ డెసిబల్స్ అంటే ఇదేంటి? డెసిబల్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, అది దాని యూనిట్ అనమాట. అండ్ ఆడిబుల్ రేంజ్ అంటే ఏంటో చూసాము.
20 hertz to 20. 1000 hertz. ఓకే, తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ సౌండ్ అంతే కదా. ఎఫెక్ట్స్ అంటే ఏంటో చూసాం. నాయిస్ అండ్ మ్యూజిక్ చూసాము. వాటర్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ వాటి గురించి కూడా చూసాం. నెక్స్ట్ ఏం చేసాము, నాయిస్ అండ్ మ్యూజిక్. ఓకేనా, మ్యూజిక్కి నాయిస్కి ఉండే తేడా ఏంటి అన్నది చూసాము. ఆ తర్వాత సౌండ్ పొల్యూషన్, అంతే కదా మనం. దిస్ ఈస్ ద సౌండ్ ఆఫ్ సెషన్ కంటెంట్. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మనము ఈ చాప్టర్లో నేర్చుకున్నాము. ఈజ్ ఇట్ ఫైన్ నానా? తర్వాత మనము స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ డ్రమ్ కూడా నేర్చుకున్నాము. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ ఇన్ వాయిస్ బాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ డ్రమ్. ఇయర్ డ్రమ్ ఏమంటాము? ట్రింపానం. ఓకే, అంటే వేరే వాళ్ళ వాయిస్ ఎట్లా మన వినగలుగుతున్నాము. డ్యూ టు అవుటర్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ ఇన్నర్ పార్ట్ కోకి, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వెంట్రిలోకిస్ గురించి కూడా నేర్చుకున్నాము. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ టైనీ హెయిర్స్ అండ్ ఏ వెరీ థిక్ ఫ్లూయిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇయర్ అని చెప్పాము. దానివల్లే మనకి నర్వ్స్ నుండి మన బ్రెయిన్కి బై ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్స్, ఓకేనా, బై ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మనం బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తున్నాయి. బై ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మనకు బ్రెయిన్ అనేది మన సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేది వినబడేలాగా చేస్తుంది, అవునా. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ సౌండ్ కంటెంట్స్, ఓకేనా. ఇదంతా నేర్చుకుందాం మనం సౌండ్లో. సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ అన్నానా? ఓకేనా, ఇప్పటివరకు మనకు ఓవర్వ్యూ ఆఫ్ సౌండ్ అయిపోయింది కదా. సో ఈ కంప్లీట్ చాప్టర్లో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. అంటే ఇప్పుడు మనం కుక్కలు ఎంతవరకు ఫంక్షనలా కాదా? కోక్లీ, ఓకే. మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ డ్రమ్ డిస్కస్ చేసుకున్నాం కదా. కోక్లే ఈజ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఇయర్ అని చెప్పుకున్నాము, ఓకేనా. అండ్ దిస్ ట్రాన్స్మిట్స్ ద వైబ్రేషన్స్, అంటే సౌండ్స్. దీనివల్ల మన నర్వ్స్ నుండి మనకు బ్రెయిన్కి వెళ్తాయి ఈ వైబ్రేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. కోక్లేలో ఆల్రెడీ ఒక థిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఓకేనా. ఈ ఫ్లూయిడ్ అండ్ సమ్ టైనీ హెయిర్ కూడా ఉంటుంది. ఇది మనకు వైబ్రేషన్స్ని డిటెక్ట్ చేసి మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ నర్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇట్ ట్రాన్స్మిట్స్ టు ద బ్రెయిన్, ఓకే. అండ్ బ్రెయిన్ సెన్సెస్ అండ్ రెస్పాన్స్ టు దిస్ సౌండ్స్, ఓకే. సో ఇప్పటివరకు నీకు బాగా అర్థమైంది కదా. నేను క్వశ్చన్ ఇస్తాను. మనము స్ట్రక్చర్ ఆఫ్ వాయిస్ బాక్స్ గురించి చదువుకున్నాం కదా. సో దాంట్లో వోకల్ కార్డ్స్ గురించి కూడా నేర్చుకున్నాము. మనం నార్మల్ పొజిషన్లో, అంటే మనం ఏం మాట్లాడట్లేదు అన్నప్పుడు వోకల్ కార్డ్స్ ఎలా ఉంటాయి? ఓకే. అండ్ స్పీకింగ్ అప్పుడు వోకల్ కార్డ్స్ విల్ క్లోజ్. ఓకే, వెరీ గుడ్. ఓకే Nana. So this is the end of sound and all the contents in sound. Okay Nana. Thank you.